హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. 18, 21 తర్వాత మేలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. మ్యాచ్లు జరిగే రోజుల్లో భారీ వాహనాలకు ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నారు. నాగోల్ నుంచి హబ్సిగూడ, బోడుప్పల్ నుంచి అంబర్పేట వరకు ట్రాఫిక్ రద్దీ ఉందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ప్రజలు వీలైనంత వరకు ఈ మార్గాలను ఉపయోగించాలన్నారు. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లను వినియోగించుకోవాలని చెప్పారు. మ్యాచ్ జరిగే రోజులలో ప్రజలు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకుని మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలన్నారు పోలీసులు. రైటిక ఉప్పల్ మ్యాచ్ కోసం సిటీలో ట్రాఫిక్ డైవర్షన్లపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ యాదవ్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. ఐపీఎల్లో భాగంగా ఈరోజు ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ ఎస్ఆర్హెచ్ టీం తలబడిపోతుంది. అయితే ఇప్పటికే ఈ ఐపీఎల్ 2026లో భాగంగా టాప్లో రాజస్థాన్ రాయల్స్ టీం ఉంది. సో ఆడిన ప్రతి మ్యాచ్ వారు విన్ అవుతూ వస్తున్నారు. సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి కూడా హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్కి జరగబోతుంది. సో మొదటి విజయమైనా ఈరోజు సాధించాలని ఎస్ఆర్హెచ్ టీం కసరత్తు చేస్తుంది. సో ఇందులో ఇప్పటికే మనకు చూసాం, వైభవ్ సూర్యవంశీ ప్రతి మ్యాచ్లో కూడా చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేస్తూ చాలా స్కోర్ చేస్తున్నాడు, 6 బౌండరీస్ ఎక్కువ చేస్తున్నాడు. సో ఈరోజు ఎట్లా ఆడబోతారనే దానిపైన కూడా ఆసక్తిగా ఉన్నది. సో రాజస్థాన్ రాయల్స్ మనకు మొదటి నుంచి కూడా చాలా పర్ఫార్మెన్స్ చేస్తూ టేబుల్లో టాప్లో ఉన్నది. సో ఎస్ఆర్హెచ్ సంబంధించి కూడా ఈరోజు ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్లో గెలవాలని అయితే చూస్తుంది. సో ఆడిన మూడిట్లో కేవలం మనకి మన ఎస్ఆర్హెచ్కి సంబంధించి చూస్తే మాత్రం కొంత బౌలింగ్ లోపం వల్ల ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక మ్యాచ్కి సంబంధించి మాత్రమే అంటే మంచి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబరిచారు. అయితే ఈరోజు ఉప్పల్లో జరగబోయేటువంటి ఈ మ్యాచ్కి సంబంధించి మాత్రం అంతా సిద్ధమైపోయింది. ఈసారి డిజిటల్ టికెట్ అనుమతిస్తున్నారు. డిజిటల్ టికెట్స్ తీసుకొనే రావాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా సూచించారు. ఎందుకంటే గత మ్యాచ్లో కనుక చూస్తే ఎక్కువగా క్యూ లైన్లో ఎక్కువగా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో డిజిటల్ టికెట్స్ ఈసారి అమలు చేశారు. సో తొందరగా లోపలికి వెళ్ళొచ్చు. నకిలీ టికెట్లని అరికట్టేటువంటి విధంగా కూడా ఈసారి డిజిటల్ టికెట్స్ అమల్లోకి తీసుకొచ్చారు. ఇక దీంతో పాటు రెండు టీంలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రాక్టీస్ కూడా చేసేశారు. ఈరోజు 7:30 గంటలకి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ఏర్పాట్లు అయితే చేశారు. 2000 పైగా బందోబస్తుతో 430 సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఈ మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి. అయితే పూర్తిగా కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఈసారి ఎక్కువగా చేశారు. ఎందుకంటే గత మ్యాచ్ జరిగినప్పుడు కొంత ఇష్యూ అయింది, ఒక అంబులెన్స్ ఇరుక్కుపోయింది అన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. సో కాబట్టి అట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సో పకడ్బందీగా కూడా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేశారు.